నమస్తే నీ పేరు? నా పేరు కోరేపల్లి వెంకమ్మ. వెంకమ్మ గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చాం? జగన్ గురించి కిట్టు గారికి వాళ్ళ ఇది నామినేషన్ చూడాలని మళ్ళీ మళ్ళీ ఆయన్నే గెలిపించాలి. మాకు చాలా మేలు చేశాడు, చాలా మంచి చేశాడు. ఆయన మా పిల్లలకి మాకు రుణపడి ఉన్నాడు, ఆయనకి మేము రుణపడి ఉన్నాం. మేము ఎంతైనా సరే జగన్ పట్టించాలని పట్టుదలతో కృషిస్తున్నాం. అమ్మ ఇక్కడ చాలా మంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చానని చెప్తున్నారు. డబ్బులు ఆశపడి మేము రాలేదు, రూపాయికి ఆశపడి మేము రాలేదు. మేము జగన్ గురించే మా ప్రాణం ఆత్మహత్య చూస్తున్నాం. మా జగన్ గురించే మా ప్రాణం చూస్తున్నాం. మా ప్రాణాలు మా జగన్ గురించి. టీడీపీ అభ్యర్థికి ఏం చెప్తారు మీరు? ఏం చేశారు మీరు? టీడీపీ మాకు ఏమి చేయలేదు, ఎనబడిపోయింది, వెళ్ళిపోయింది అంతే సంగతులుగా. దాని గురించి ఆడగొద్దు, దాని గురించి అసలు ఆడగొద్దు. దాని గురించి లేదు, ఎనగబడిపోయింది, వెళ్ళిపోయింది కది, దారిలో లేదు. మాకే జగనన్న ప్రభుత్వమే మాది, అది జగనన్న ప్రభుత్వమే. మా కిట్టి గారిని గెలిపించాలి, జగన్ గెలిపించాలి, మేము విజయం పొందాలి. సర్తాజ్. అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చారు? కిట్టు నామినేషన్ కోసం. ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చారా? లేదండి, అభిమానం. అభిమానమా? ఎందుకంత అభిమానం మీకు? ఎందుకంటే మంచి పనులు జరుగుతున్నాయి, అందరూ పేదోళ్ళందరూ బాగా పడుతున్నారు, అందుకని అన్ని పథకాలు చేతికి అందుతున్నాయి. జన్మభూమి కమిటీలు లేవు, నచ్చిన వాళ్ళకి ఇష్టం లేదు, అందరికీ ఇస్తున్నారు. అంటే కోటమి అభ్యర్థికి ఏం చెప్తారు మీరు? కోటమి అభ్యర్థికి వాళ్ళు సగం ఓడిపోయారు, ఇంకా ఓడిపోయారు, అందుకే కలిశారు. మేము గెలుస్తున్నాం కాబట్టి ఒంటరిగా వస్తున్నాం. ఏంటమ్మా అంత నమ్మకం మీకు? ఎందుకంటే చెప్పిన మాట అన్ని చేసి చెప్పని కూడా చేస్తున్నారు. అది అంటే మళ్ళీ వస్తే ఏం కావాలని అనుకుంటున్నారు మీరు? మేమేమనుకుంటున్నా, ఆయన ఏం చేస్తే అదే మాకు కావాలి. ఆయన చెయ్యకపోయినా పర్వాలేదు, ఆయనే కావాలి. నమస్తే అమ్మా, పేరు? అమల రాజేశ్వరి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మార్చవరం అండి, మార్చవరం 2వ వార్డు. అమ్మ ఎందుకమ్మా వచ్చారు ఇక్కడికి? మా కిట్టు కోసం వచ్చామండి. ఏంటమ్మా అందుకే అంత ప్రేమ మీకు? అంటే మాకు ఆయన అంటే బాగా అభిమానం అండి, పనులు చేసి పెడతాడు మాకు. మరి ఇక్కడ కోటమి అభ్యర్థి కొల్ల రవీంద్ర గారు ఉన్నారు, మరి ఆయన గురించి ఏం చెప్తారు? చేయలేదా మీరు? అంటే ఆయన మాకు అంత పరిచయం లేదు, ముందు నుంచి ఈయనే నాని గారు, తర్వాత వాళ్ళ అబ్బాయి. పేరుని నాన్నగారు వచ్చిన తర్వాత మచిలీపట్నం చాలా ఇబ్బందులు పోయిందని చెప్తున్నారు. లేదండి, మా పేటను బాగు చేసింది నాని గారు. మాకు రోడ్లు వేసారు, కరెంట్ తెచ్చారు, అన్ని ఆయనే చేశారు మాకు చాలా. మరి టీడీపీ అభ్యర్థులకి ఏం చెప్తారు ఈ జనాన్ని చూసి? ఏమో చెప్పలేమండి, ఏం చేద్దాము, ఎవరిష్టం వాళ్ళదే. మా ఇష్ట ప్రకారం మేము కిట్టు దగ్గరికి వచ్చాము. అయితే మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఏమోనండి, మా కిట్టు బాబే అనుకుంటున్నాం మేము. ఈ జనం చూసి మటుకి మా కిట్టు బాబే అనుకుంటున్నాము. ఎందుకమ్మా? ఎందుకంటే ఆయన వస్తే వాళ్ళ నాన్న చేశారు, ఈ బాబు వస్తే ఇంకా మాకు చేస్తాడేమోనని ఆశ. మీ పేరు? చిటికిన ధనలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గొడుగుపేట. ఎందుకమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మా కిట్టు గారి నామినేషన్ ఉందని వచ్చి. ఎందుకని? కిట్టు గారి నామినేషన్ కోసం ఇంత ఎండలో రావాల్సిన? ఆయన చేసిన పనులు మాకు అంత ఇదిగా బాగా నచ్చినాయి కాబట్టి ఆయన నామినేషన్ మేము తప్పకుండా హాజరవ్వాలని వచ్చాం. అంటే ఇక్కడ పేరుని నాన్నగారు వచ్చిన తర్వాత బందరు చాలా ఇబ్బందులు పడిందని చెప్తున్నారు. ఏమి కాదు, అలా గెట్టని వాళ్ళు చెప్పే మాటలే కానీ అన్ని బాగా చేశారు. అది ఇక్కడ కోటమి అభ్యర్థులకి మీరేం చెప్తారు? కూటమి అభ్యర్థులు మా కిట్టుని, మా జగనన్నని ఎదుర్కోలేక కూటమిగా తయారయ్యి ఆయన మీద తిరుగుబాటు చేద్దామని బయలుదేరా. అలాంటి ఏం సాగవు, వచ్చేది ఇక్కడ మా కిట్టు బాబుని. ఎందుకని అంత నమ్మకం మీకు? మా కిట్టు బాబు అలా మంచి పనులు చేశారు కాబట్టి మా నాని గారు మాకు ఏదైనా సరే అడిగితే అడగంగానే చేస్తారు పని.